మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిద్దిపేట నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సమయం నేపథ్యంలో వ్యాపారులు కూడా తమ ఆలోచన విధానాలను మార్చుకుంటున్నారు. గతంలో మనం ప్లాస్టిక్ గ్లాసులో వాటర్ తాగే వాళ్ళం, మరొకవైపు స్టీల్ గ్లాసులో వాటర్ తాగే ప్రస్తుతం నేరుగా ఇప్పుడు ఏకంగా మట్టి పాత్రలతో తయారైనటువంటి ఈ యొక్క గ్లాసుల్లో వాటర్ తాగుతున్నటువంటి బాటిల్ ప్రస్తుతం మనకు సిద్దిపేట మార్కెట్ లో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక వ్యాపారి తన యొక్క నడిపేటువంటి బండి పైన మట్టితో తయారైనటువంటి ఒక వాటర్ బాటిల్ తయారు చేశాడు. ఈ యొక్క మట్టి పాత్రను కేవలం 100 రూపాయలకు అమ్ముతున్నాడు. ఈ మట్టి పాత్రలో వాటర్ తాగడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి ఇలాంటి తరహా వాటర్ బాటిల్ తయారు చేశారు. ప్రస్తుతం మన దగ్గర ఒక కొనుగోలుదారుడు. అన్న చెప్పండి, ఇట్లాంటి వాటర్ బాటిల్ మీరు ఎప్పుడు గతంలో చూసారా? ఇలాంటి వాటర్ బాటిల్లో వాటర్ తో ఎట్లా అనిపిస్తుంది అంటావు? బాగానే ఉంటది. ఇది మట్టితో తయారైంది కదా, చాలా బాగుంటది. కూల్ ఉంటది వాతావరణం, కూల్ వాటర్ కూడా మంచిగా ఉంటాయి, బెటర్ ఉంటది. ఇది మట్టితో తయారైంది, బాగానే ఉంటది, మంచిగానే ఉన్నది. ప్లాస్టిక్ లో కానీ స్టీల్ లో కానీ వాటర్ తాగడానికి కంటే తాగితే మనకు చల్లదనం వస్తుంది, మరొక ఆరోగ్యానికి కూడా. అవునవును, దీంతో తాగితే మనకు చల్లదనం ఉంటది, ఆరోగ్యం కూడా ఉంటది. కేవలం 100 రూపాయలకి యొక్క వాటర్ బాటిల్ అనేది మట్టి పద్ధతితో తయారైనటువంటి వాటర్ బాటిల్ లభిస్తుంది. మన దగ్గర చూసుకోవచ్చు. ఇక్కడ ఈ రోడ్ లో వెళ్తున్నటువంటి వాహనదారులంతా కూడా ఈ వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అన్న చెప్పండి, ఇట్లాంటి వాటర్ బాటిల్ కొట్టే ఎలా అనిపిస్తుంది? గతంలో మీరు ఎప్పుడైనా స్టీల్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ గ్లాస్ లో తయారు కదా, కుండలో తాగితే ఎట్లా ఉంటుందంట? చల్లగా ఉంటది, ఎండాకాలంలో అందరికి సేఫ్టీ. మీరు ఎప్పుడైనా స్టీల్ గ్లాస్ కానీ మన వాటర్ బాటిల్ ఆ గ్లాస్ తాగుతాం కదా, మట్టి పాత్రలు తాగడం వల్ల శరీరానికి గోల్డ్ అన్నట్టు ఓల్డ్ ఇప్పుడు మళ్ళీ న్యూ వస్తుంది, అంతే. శరీరానికి కూడా ఎట్లాంటి బెనిఫిట్ అవుతుంది అంటారు? చాలా బెనిఫిట్ ఉంటది. చెప్పి ఎట్లా ఉంటుంది మట్టి పాత్రలో మనం వాటర్ తాగితే ఎట్లా ఉంటుంది ఆరోగ్యానికి? బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది కదా. మట్టి పాత్రలు తాగడం మంచిది కదా ఆరోగ్యానికి. ఎప్పుడైనా చూసాం ఇట్లాంటి మట్టి పాత్రలతో వాటర్ బాటిల్? ఇవరకు వచ్చినాయి కానీ ఇవరకు ఒకసారి వచ్చినాయి కానీ ఇవి మీరు వాటర్ తాగితే ఎట్లా ఉంటుంది శరీరానికి? మంచిగానే ఉంటుంది కదా శరీరానికి. ఎట్లా ఉంటుంది మట్టి పాత్రలో వాటర్ బాటిల్? మట్టి పాత్రలో బాగుంటుంది సార్. ఎండ వాతావరణం బాగా మండిపోతుంది, వాతావరణంలో మట్టి పాత్రల కోసమే వచ్చినాం, తీసుకపోనికే సార్. అంటే మీరు ఎప్పుడైనా గతంలో స్టీల్ చూసారు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్ చూసారు, కానీ మట్టి పాత్రలతో తయారైన ఇలాంటి బాటిల్ ఎప్పుడైనా చూసారు సార్? నేను ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి ప్లేట్ కూడా మట్టి పాత్రనే వాడుతున్నా, వంట చేసినా కూడా మట్టి పాత్రలే వాడుతున్నాం. ఇవి వాటర్ బాటిల్ కూడా ఇవే, అన్ని ఇవే వాడుతున్నాం సార్. చాలా మంచి. అవి ప్లాస్టిక్ వాడద్దు, లేకపోతే ప్లేట్లు వాడద్దు, చాలా మంచిది సార్. ప్లాస్టిక్ లో వాటర్ పోసినా కూడా మళ్ళీ హీట్ ఎక్కుతాయి. ఇవి అయితే సాయంత్రం వరకు కానీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, హానికరానికి. ఇవి మన పైసల కోసం చూసేది కాదు సార్, కంపల్సరీ తీసుకోవాలి. ఇవి ఇట్లా అన్ని రకాలుగా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నీళ్లు నింపుకొని పక్కకు పెట్టుకుంటే కదా సార్. నేను 5 తీసుకున్నా ఇప్పుడే. ప్రజలకు ఏం చెప్తారా ఇట్లాంటి మట్టి పాత్రలు కొనాలని అని చెప్తారా? మట్టి పాత్రలు కొనాలి సార్, కంపల్సరీ మట్టి పాత్రలు తీసుకోవాలి. అందరికి అనారోగ్యం కూడా మంచి, వాటర్ మంచి. అదే ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి వాటర్ కూడా ఎఫెక్ట్ అయింది, కానీ బాటిల్లో పోసిన వాటర్ కు ఎఫెక్ట్ కాదు సార్. అన్ని రకాలుగా పబ్లిక్ యూజ్ చేయాలి, వాటర్ బాటిల్ మట్టి పాత్రలే యూజ్ చేయాలి సార్. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారులు కూడా తమ ఆలోచన పంతాను మారుస్తున్నారు. గతంలో వాటర్ బాటిల్ అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తాగడం కానీ, స్టీల్ వాటర్ బాటిల్ వాటర్ తాగేవారు, కానీ ఇప్పుడు మట్టితో తయారైనటువంటి సహజమైనటువంటి వాటర్ బాటిల్లో వాటర్ పాత్రలు తయారు చేస్తారు. వీటి కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. మన దగ్గర ఒక మహిళ కూడా ఉందమ్మా, చెప్పమ్మా, ఎప్పుడైనా నువ్వు ప్లాస్టిక్ కానీ స్టీల్ వాటర్ తాగేవాళ్ళు, ఇప్పుడు మట్టి పాత్రలు తయారైనటువంటి వాటర్ ఎట్లా ఉపయోగపడుతుంది అంటావు శరీరానికి, ఆరోగ్యానికి? మంచిది, ఇదే మంచి పద్ధతి. ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఇదే చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది చాలా మంచిది కాబట్టి దీన్ని వాడిన ఆరోగ్యానికి మంచిది కాబట్టి తీసుకోవాలి అందరూ. ఇలా నీళ్ళు నింపి కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం, డైరెక్ట్ పక్కకు పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా పక్కకు పెట్టుకుంటే మనకు సరిపోతాయి, ఎండాకాలానికి మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా నువ్వు స్కూల్ కి ఏం తీసుకుపోతావు? స్టీల్ బాటిల్, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్? ఇప్పుడు స్కూల్ కి తీసుకుపోతావు? ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి బాటిల్ ఎప్పుడైనా చూసావు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్ కానీ ఊళ్ళో ఫ్రెండ్స్? అందరికి మంచిగా ఉన్నాయి. చల్ల ఇప్పుడు ఎండాకాలంగా చల్ల ఉంటది, ఇప్పుడు ఇవే తీసుకోవాలి.
చిన్న బాలుడు కూడా చెప్తున్నాడు ఆరోగ్యానికి మంచిది, శరీరానికి మేలు చేకూర్చేది కాబట్టి మట్టితో తయారైనటువంటి ఈ యొక్క వాటర్ బాటిల్ తీసుకుంటే శరీరానికి మేలు చేకూరుస్తుందని చెప్తున్నారు. దీంతో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా ఈ రోడ్లో ప్రయాణించేటువంటి వారు ఆసక్తిగా దీన్ని గమనిస్తున్నారు. దగ్గరికి వచ్చి చూసి ఈ యొక్క వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, నేరుగా వాటర్ నింపుకొని పక్కకు పెట్టుకోవచ్చు. అది అవసరం ఉన్నప్పుడు తాగితే అది కూల్ గా ఉంటుంది కాబట్టి అందరు కూడా ఇలాంటి వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తున్నారు. కేవలం 100 రూపాయలకే వీటిని అమ్ముతుండడంతో నగరవాసులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. శరీరానికి మేలు చేకూరుస్తుంది, ఆరోగ్యంతో పాటుగా చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి తర వాటర్ బాటిల్ కొనాలని నగరవాసులకు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.